హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మంచి హెల్తీ అయిన ఒక లడ్డు అయితే చూపించబోతున్నానండి. ఈ లడ్డు రోజుకు ఒకటి తిన్నా చాలు, రక్తహీనత బలహీనత లేకుండా మంచి పోషకాలను అందిస్తూ శరీరానికి నీరసాన్ని రాకుండా కాపాడుతుంది. ఆ లడ్డు తయారు చేసుకుందాం పదండి. ఒక కప్పు ఖర్జూరం, ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు అండ్ అరకప్పేమో కిస్మిస్ అండ్ ఒక అరకప్పేమో ఎండు కొబ్బరి తురుము వేసుకొని తీసుకున్నానండి. వీటిని అయితే ముందుగా ఎండు ఖర్జూరాన్ని కట్ చేసి లోపల ఉన్న విత్తనాన్ని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. కడాయి పెట్టుకొని జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. జీడిపప్పులో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ బాదం పప్పులో ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ అండి. అండ్ వేరుశనగ గుళ్ళు, అందులో ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుంది. లేడీస్కి బాడీకి ఐరన్ పుష్కలంగా కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మంచిగా ఉపయోగపడుతుంది. వీటిని లైట్ దోరగా వేయించుకుందామండి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ని అయితే వేసుకుందామండి. కిస్మిస్ వేయించుకోవడానికి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ని కూడా వేయించేసుకుందాం. ఎండు ద్రాక్షలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఐరన్ కంటెంట్ మన హృదయానికి ఆరోగ్యంగా ఉంచడానికి పాల్పడుతుంది. ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని విత్తనాలు తీసి పెట్టుకున్న ఎండు ఖర్జూరాన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. నెయ్యి ఎందుకు వేసానంటే ఎండు ఖర్జూరం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మెత్తపడటం కోసం నెయ్యి అయితే వేసుకున్నాను. ఖర్జూరంలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి. క్యాన్సర్ రాకుండా వాటితో పోరాడుతుంది అండ్ మలబద్ధకాన్ని రాకుండా చేర్చకుండా జీర్ణక్రియను క్రమంగా నడిపిస్తుంది. మరియు మధుమేహం రాకుండా కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఖర్జూరం. ఈ వేసవి కాలంలో ఈ ఖర్జూరం నైట్ పూట నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ టైం నీళ్లు తాగిపిస్తే చిన్నపిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా దోరగా వేస్తే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై కూడా అవసరం లేదండి. తీసేసుకున్నాము పక్కకి. పిల్లలు ఇలా డైరెక్ట్గా తినమంటే తినరు కదా, ఇలా లడ్డు చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా దోరగా వేయించేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది, మరీ ఎర్రగా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆప్షనల్ అండి, నేనైతే గుమ్మడి విత్తనాలు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవి కూడా చాలా బలమండి బాడీకి. గుమ్మడి విత్తనాలు,
కర్బూజా విత్తనాలు అండ్ పుచ్చకాయ విత్తనాలు, ఇవి కూడా చాలా మంచి పోషకాలండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని నేనైతే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. వీటిని మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇవన్నీ కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. లేకపోతే వేడి మీద వేస్తే మెత్తగానే ఉంటుంది. కొంచెం అయితే చల్లారాలి. ఒక 5 to 10 minutes చల్లారిపోతాయి. చూద్దాం చల్లారినాయో లేదో. చల్లారినాయండి. మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుందామండి. చూసారా ఇంత మెత్తగా ఉందో. ఇట్లా కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఉండగా చేసుకోవచ్చు. కానీ దీంతోపాటు ఇంకొక ఐరన్ అయితే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే బెల్లం అండి. మీకు తీపి సరిపడేటట్టు వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తినని వాళ్ళైతే డైరెక్ట్గా ఇందాక నేను చెప్పినట్టు ఆ పౌడర్లో కొంచెం నెయ్యి వేసుకొని కలిపి ఉండలు చేసుకోవచ్చు, బాల్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బాండీలో బెల్లం వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఇలా బెల్లంని కరగబెట్టుకోవాలండి. మనమైతే గరిటెతో తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది బెల్లము. సో ఇలా కలయబెట్టుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరగడానికి ఒక 2 to 3 minutes పడుతుంది. చూసారు కదా, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకోకపోతే మనకి కింద పక్కన ఇసుక అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా పాకం అంతా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత ఒక 5 minutes అనేది స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్న అందులోకి వేసుకొని ఒక గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి అనేది నెయ్యి రాసుకుంటూ మనం ఉండలు కట్టుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో లడ్డు అయితే. ఇలా పిల్లలకి ఏమీ చెప్పకుండా ఇలా డైరెక్ట్గా లడ్డు ఇచ్చేసి తినమంటే స్వీట్ అని కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డు రోజుకి ఒక్కటి తిన్నా చాలండి. బాడీకి అన్ని పోషకాలు చాలా మంచిది. పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ ఈ ఎండాకాలంలో అయితే శరీరానికి రాకుండా కాపాడుతుందండి. చూసారు కదా ఎంతో హెల్తీ అయిన లడ్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.